మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం మార్చి ఎండ్ అయిపోయింది, ఏప్రిల్ మొదటి వారంలోకి అడుగు పెడుతున్నాం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 6వ తారీఖు వరకు కూడా ఈ యొక్క వారం రోజులకి సంబంధించి ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. ముఖ్యంగా ఈ వారం మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే మనం పరిగణలోకి తీసుకోవాల్సినవి బుధుడి యొక్క వక్రం మొదలవటం, మేషరాశిలో శత్రుక్షేత్రంలో, అలాగే శుక్రుని యొక్క ఉచ్చ మొదలవటం, మీన రాశిలో చక్కగా ఉచ్చ స్థితిలో శుక్రుడు. సో ఈ విధంగా బుధ శుక్రుల యొక్క ట్రాన్సిట్ అదే మారుతూ ఉంది. అదేవిధంగా చంద్రుని యొక్క సంచారం కూడా చూస్తే వృశ్చికము, ధనస్సు, మకరం, కుంభం ఈ 4 రాశుల మీదుగా ఈ వారం ఉంది. సో ఇక మేషంలో గురు భగవానుడు, కన్యలో కేతువు, అలాగే మూల త్రికోణం కుంభరాశిలో శని, శత్రుక్షేత్రంలో కుంభరాశిలోని కుజుడు, ఇక రవి రాహువులిద్దరూ మీనరాశిలో సంచారంలో ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. సో చాలామంది మన ఫ్యామిలీ అందరూ కూడా సార్ మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి సో మాకు ఏదన్నా ఒక సోర్స్ కల్పించండి అని చెప్తున్నారు. తప్పకుండా చాలామంది దీని గురించి మెసేజ్లు పెడుతూ ఉన్నారు. డెఫినెట్లీ నెక్స్ట్ వీక్ దీని గురించి తప్పకుండా ఒక అప్డేట్ ఉండేటట్టు నేను ట్రై చేస్తా తప్పకుండా. సో మేషరాశి వారికి చూస్తే కనుక ఇక్కడ మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో కేతువు, లాభస్థానంలో శని, లాభంలో కుజుడు, వ్యయంలో శుక్రుడు, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉంది. ఏదైతే ఇంట్రడక్షన్లో చెప్పుకున్నామో ఈ వారం శుక్రుని యొక్క మార్పు, బుధుడి యొక్క వక్రస్థితి. సో మేజర్గా ఇక్కడ ఈ రెండు కూడా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. వారం మొదలవటమే ఆరోగ్యానికి సంబంధించి కానీ చిన్నపాటి టెన్స్ ఫీలింగ్ మీ నెట్వర్క్ సర్కిల్లో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, గ్రూప్ సర్కిల్లో కానీ, మీకు తెలిసిన వాళ్ళ విషయంలో కానీ సమ్ టెన్స్, వాళ్ళకి సంబంధించిన విషయాల్లో సమ్ టెన్స్ ఫీలింగ్స్తో చిన్నపాటి ఆరోగ్యం మీద కన్సర్న్తో ఈ యొక్క వారం అనేది మనకి మొదలవుతూ ఉంది. సో అలాగే సోమ, మంగళవారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి సంబంధించి దూర ప్రయాణాలు కావచ్చు, అలాగే మీ సెల్ఫ్కి మీ వరకు మీ సెల్ఫ్కి మీకై మీరు పెట్టుకునే ఖర్చులు ఇక్కడ కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని దూర ప్రయాణాలు కానీ, అలాగే స్పిరిచువల్ యాక్టివిటీస్లో పాల్పంచుకునే ఆస్కారాలు కానీ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి. అలాగే తృతీయ ఇక్కడ మనం ఏదో చెప్పుకున్నాం బుధుడి యొక్క వక్రం ముఖ్యంగా. సో ఇక్కడ మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు సరైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అన్న ఆలోచన కావచ్చు, షార్ట్ జర్నీస్లో కావచ్చు, మీ రిలేటివ్స్కి సంబంధించిన విషయాల్లో మీ ఫాదర్ ఇన్వాల్వ్మెంటు, మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులకు సంబంధించిన విషయాలు ఈ రెండు కూడా కొంత ఇక్కడ అపోజిషన్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ముఖ్యంగా మీరు చెప్పిన మాట మీ చెల్లు, మీ తమ్ముడు, మీ రిలేటివ్ ఎవరో వినకపోవటం వల్ల కొంతవరకు ఇక్కడ డిస్టర్బెన్స్ అనేది ఫాదర్కి అండ్ మీకు, మీ సిబ్లింగ్స్కి ఇక్కడ ఒక ట్రయాంగిల్ సిరీస్ లాగా నడిచే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా షార్ట్ జర్నీస్ ఆర్ లాంగ్ జర్నీస్. సో ఏదైనా దూర ప్రదేశాలకు వెళ్ళారు, అక్కడికి వెళ్ళాక ఆ స్టేట్లో చేసే షార్ట్ జర్నీస్ కమ్యూనికేషన్ లేక, సరైన కమ్యూనికేషన్ దొరక్క మీరు ఇబ్బంది పడే ఆస్కారాలు కూడా మేషరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ, గురువారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమస్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు. అలాగే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అనేక విధాలుగా మీరు ఎన్నో ప్రయత్నాలు, కష్టం, ప్రొఫెషన్ పరంగా మీరు ఎలా అయినా సరే సక్సెస్ సాధించాలనే ధోరణితో మీరు ముందుకు వెళ్ళడం అనేది కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో
మీకు ఎవరితో అయితే మీరు గ్రూప్లో పనిచేస్తారో, ఎవరితో అయితే మీ నెట్వర్క్ సర్కిల్లో పనిచేస్తారో, సో అక్కడ ఒక పొజిషన్ ఖాళీ అవ్వటమో, లేకపోతే వాళ్ళతో చిన్నపాటి విభేదమో, మీ ఎల్డర్ బ్రదర్ మీ పెద్దన్నయ్యతో కానీ ఇలాంటివి మీకు లాభం వచ్చే చోట కొంత గొడవ తప్పని పరిస్థితిగా మేషరాశి వారికి ఈ వారం మనకు కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, రవి రాహు శుక్రుల యొక్క ఇప్పుడు శుక్రుడు కూడా ఉచ్చస్థితిలో 1000 స్థానంలోకి రావటం మేజర్గా ఏంటంటే కొంతవరకు వీరికి నిద్రలేమి, సరిగ్గా నిద్ర అనేది కొంచెం డిస్టర్బ్డ్గా, కొంచెం తలకాయ నొప్పిగా ఉన్నంత ఫీలింగ్ ఉంటే ఎప్పుడైతే ఎలా అయితే నిద్ర పట్టదో, లేకపోతే రాత్రిపూట బాగా నైట్ షిఫ్ట్ ఎక్కువగా చేయాల్సి రావటము, బాగా వేడి చేసినట్టుగా అనిపించటము, ఇలా వీటి వల్ల స్లీప్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుముఖం పట్టే ఆస్కారం ఈ వారం నుంచి ఈ మేషరాశి వారికి కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు రవి రాహువుల యొక్క యుతి 1000 స్థాన సంచారంలో ఉంటాం. సో కాబట్టి ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా కావచ్చు, సంతానపరంగా కావచ్చు, లేకపోతే ఆఫీస్లో మీరు పెట్టుకునే టార్గెట్, మీరు చూపించాలనుకున్న అవుట్పుట్, వీటన్నిటిలో కూడా కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు. ఎందుకంటే రవి రాహువుల యొక్క 1000 స్థాన సంచారం కొంత కోఆపరేటివ్ అనేది కొంచెం తగ్గిస్తూ ఉంది. సో కాబట్టి ఇక్కడ జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే రవి ద్వాదశ నామాలు చేసుకోవటం, వీటి వల్ల చాలా వరకు కూడా వీళ్ళకి కొంత ఊరట ఉంటుంది. దుర్గామాత ఆరాధన, అలాగే రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, శనివారం పూట రాహుకు కూడా అర్చన చేయించుకోవటం మేషరాశి వారికి ఇక్కడ మనం చెప్పదగిందిగా మనకి కనిపిస్తూ ఉంది. వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. చాలామంది మన ఫ్యామిలీ మిమ్మల్ని కలవడానికి ఏదో ఒక సోర్స్ చూపించండి అని చెప్పి చాలా కామెంట్స్ పెడుతున్నారు. సో తప్పకుండా దీని గురించి, దీని మీద ఒక అప్డేట్ నెక్స్ట్ వారం వీక్లీ రాశి ఫలాల్లో నేను ఖచ్చితంగా ఇస్తాను. సో చాలామంది దీని గురించి అడుగుతూ ఉన్నారు కాబట్టి, సో ఇక వృషభ రాశి వారికి సంబంధించి చూద్దాం. ఈ రాశికి లాభాధిపతి లాభస్థానంలో రవి, లాభంలో రాహు, లాభంలో శుక్రుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా రవి, రాహు, శుక్రులు వీరికి లాభస్థాన సంచారంలో ఉన్నారు. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి ఈ రాశి వారికి ఆదివారం, శుక్ర, శనివారాలు ఈ 3 రోజులు కూడా అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం ఈ రాశి వారికి చూస్తే కనుక చంద్రుని సప్తమ స్థాన సంచారం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే ముందుగా మన ట్రాన్సిట్లో చెప్పుకున్న చేంజెస్, శుక్రుడు, బుధుడు వక్రము, అలాగే శుక్రుడు ఉచ్చ ఈ వారం నుంచి మొదలవటం మేజర్ ట్రాన్సిట్ చేంజ్గా. వృషభ రాశికి రాశ్యాధిపతి అనే శుక్రుడే చక్కగా వీళ్ళకి లాభస్థానంలో ఉచ్చస్థితిలోకి వచ్చిన కారణంగా శుక్రుడి మార్పు ఏదైతే ఉందో ఈ వారం నుంచి చాలా వరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ వీళ్ళకి తెచ్చే ఆస్కారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క లైఫ్ పార్ట్నర్, స్పౌజ్, భార్య ఆర్ భర్త, వాళ్ళ నుంచి మీకు సోర్స్ ఆఫ్ మనీ అనేది చక్కగా ఉండటం, అలాగే లాభస్థానంలో రాశ్యాధిపతే లాభస్థానంలోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల మీటింగ్ విత్ ఫ్రెండ్స్, కొంతమంది స్నేహితుల్ని కలిసే ఆస్కారాలు కానీ, అలాగే కొన్ని గ్రూప్స్ని కలిసే ఆస్కారాలు కానీ, సో గ్రూప్ వర్క్ మీరు చేసే పనులు ఏవైతే ఉంటాయో చక్కగా వాటిని సునాయాసంగా అందరితో హాయ్ 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 అని కలుపుగోలుతనంగా మాట్లాడుతూ వెళ్తూ అందరినీ కలుపుకుంటూ ఆ గ్రూప్లో మీరు చక్కగా వర్క్ చేసే ఆస్కారాలు చక్కగా కనిపిస్తున్నాయి. ఈ రాశ్యాధిపతి శుక్రుడి యొక్క సంచారం లాభస్థానంలోకి మారడం తప్పకుండా ఈ సమయం అంతా కూడా మీరు వృధా కాలయాపనకి ఖర్చు చేయకుండా తప్పకుండా మీకు ప్రాఫిట్ వచ్చేది, గుర్తింపు వచ్చేది, మీకు లాభదాయకంగా ఉంటుందన్న విషయం మీద మీరు అడుగులు వేసుకుంటూ ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఉన్నాయి. చక్కగా అలా అడుగులు వేసుకుంటూ వెళ్ళినట్టయితే ఎంతో లాభకరమైన పరిణామాలు ఈ వృషభ రాశి వారికి ఉన్నాయి. సో కాబట్టి వీరికి వారం ప్రారంభం చంద్రుని యొక్క సప్తమ స్థాన సంచారం, సప్తమాధిపతి దశమంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మెయిన్ ఏంటంటే లైఫ్ పార్ట్నర్, మీ జీవిత భాగస్వామి కనుక, భార్య ఆర్ భర్త జీవిత భాగస్వామి కనుక జాబ్ చేసేవాళ్ళే అయితే, భర్తలు ఆల్రెడీ చేస్తారు కానీ భార్యలు జాబ్ చేసేవాళ్ళు అయితే వాళ్ళకి మాత్రం జాబ్లో చాలా చికాకులు అనేవి మాత్రం వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. మీ లైఫ్ పార్ట్నర్ చేసే జాబులో ఉన్న చిరాకు అది మీ యొక్క
మ్యారిటల్ లైఫ్ మీద కూడా ఎఫెక్ట్ అయ్యే ఆస్కారాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ మీరు చేసే ప్రొఫెషన్లో కుటుంబంలోని సభ్యుల ఇన్వాల్వ్మెంట్ కానీ మీ దగ్గర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ మీ ప్రొఫెషన్లో వచ్చినప్పుడు మాత్రం చిరాగ్గా ఉండే ఆస్కారాలు ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. ఇక సోమ మంగళవారాల్లో చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ సోమ మంగళవారాల్లో మాత్రం కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, కొంత టెన్స్డ్ పరమైన విషయాల్లో ఏంటి, కొంత యాంగ్జైటీ రిలేటెడ్ విషయాల్లో ఏంటి కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మనం ముందే చెప్పుకున్న ఇంట్రడక్షన్లో బుధుడి యొక్క వక్రం కూడా మొదలైందని. సో ఈ రాశికి సంబంధించి ఇక్కడ బుధ గురుల యొక్క ఇది జరుగుతుంది, బుధుడి వక్రంలో ఉంటాం. సో ఇక్కడ సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల మీకు ఎక్కువ ఖర్చు అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అది ఇన్వెస్ట్మెంట్స్లో కావచ్చు, సంతానపరంగా కావచ్చు, మీరు ఆలోచించి చేసే ప్రతి పనిలో కూడా సరైన కమ్యూనికేషన్ లేకుండా ఏ పనైనా చేస్తే తప్పకుండా సోమ మంగళవారాల్లో అది ఖర్చు కిందే దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ గురువారాలు చూస్తే నవమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, నవమాధిపతి శని అక్కడ దశమ స్థానంలో ఉన్నారు. సో ఇక యాజ్ యూజువల్గా ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు కష్టతరంగా కష్టపడి పనిచేయాల్సి వచ్చే ఆస్కారాలు బుధ గురువారాల్లో మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి రావటం, ఎక్కువ కష్టపడటం, స్ట్రెయిన్ బుధ గురువారాల్లో కనిపిస్తున్నాయి. త్రూ అవుట్ లాంగ్ జర్నీ వల్ల కావచ్చు, లాంగ్ జర్నీ చేసినంత శ్రమ అలసట కావచ్చు, ఈ 2 వారాల్లో మనకి మేజర్గా కనిపిస్తుంది. ఇక వారాంతానికి వచ్చేసరికి ఇక్కడ నెమ్మదిగా ఇందాక మనం చెప్పుకున్నట్టు అక్కడ ప్రొఫెషన్ విషయంలో మాత్రం మీ జాబ్ అండ్ కెరీర్ విషయంలో మీ చుట్టుపక్కల వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, లైఫ్ పార్ట్నర్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మాత్రం మీకు చికాగ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో మాత్రం కేర్ తీసుకోవాలి. సో వృషభ రాశి వారికి మనం చూస్తే కనుక మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో ఈ సమయంలో మాత్రం కొద్దిగా అనుకూలమైన ఫలితాలు కొంచెం తక్కువగానే మనకి కనిపిస్తున్నాయి. బిజినెస్ జాబు, వ్యాపారమును జాబు రెండూ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి టైంలో ఇంకా టఫ్గా ఉంటుంది. సో అంటే వృషభ రాశి వారికి మెయిన్గా విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం వల్ల చాలా వరకు ఖర్చులు తగ్గే ఆస్కారాలు ఉంటాయి. ప్రతి గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకుని అక్కడ ఉడికిచ్చిన శనగలు ఇంట్లో చక్కగా చేసుకుని ఆ దేవాలయంలో వచ్చే భక్తులకి మీరు ఇస్తే ప్రసాదం కింద చాలా ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. సో చాలామంది మన ఫ్యామిలీ అందరూ కూడా మిమ్మల్ని కలవడానికి ఒక ఆపర్చునిటీ, ఒక సోర్స్ అనేది తప్పకుండా ఏదైనా ఒకటి దానికి సంబంధించిన మార్గం చూపించండి అంటున్నారు. సో తప్పకుండా మన ఫ్యామిలీకి సంబంధించి సో దీని గురించి నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో తప్పకుండా అప్డేట్ ఇస్తాను. సో నన్ను కలవడానికి సంబంధించిన విషయం మీద. సో అలాగే ఈ మిథున రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ఈ వారం దశమంలో రవి, దశమంలో రాహువు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు. సో 4 గ్రహాల యొక్క అనుకూలత వీరికి కనిపిస్తుంది. 6, 7, 8, 9 ఈ స్థానాల మీద చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా వీరికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వారం మనం చూసినట్టయితే కనుక షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ మనం గమనించదగిన విషయం ఏంటంటే షష్టాధిపతి కుజుడు శనింట్లో శత్రుక్షేత్రంలో ఉన్నారు. శని కూడా ఎవరు కాదు, మళ్ళీ అష్టమాధిపతి. భాగ్యస్థానంలో శని కుజుల యొక్క కలయిక మీ యొక్క చాలా వరకు కూడా ఈ టైంలో ఎంత మనీని మీరు అక్యుములేట్ చేసి కొంచెం ఎంతో కొంత దాచుకుందాము, ఎంతో కొంత సేవ్ చేసుకుందాము అని మిథున రాశి వాళ్ళు ఎంత అనుకున్నా కూడా ఈ సమయంలో ఆ సేవింగ్ అనేది అతి కష్టసాధ్యంగా మారే ఆస్కారాలు ఉన్నాయి. అది షష్టాష్టమాధిపతులైన ఈ యొక్క 2 గ్రహాలు కూడా నవమస్థానంలో ఉంటాం. అది ఫ్యామిలీలో వచ్చే చిన్నపాటి ఇబ్బందులు, కుటుంబపరంగా వచ్చే ఇబ్బందులు కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ చదివేయడానికి వెళ్ళిన వాళ్ళకైనా, ఫారెన్ ఛాన్సెస్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకైనా, ఫాదర్ హెల్త్కి సంబంధించిన విషయాలైనా, వీటన్నిటి విషయాల్లో కూడా అసలు అనుకూలమైన ఫలితాలు కొంచెం లో లెవెల్ సిగ్నల్స్లో ఉండటం వల్ల సో వీటిలో ప్రయోజనం కంట ఎక్కువ మీకు ఖర్చు అనేది కనిపించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో సేవ్ చేయడానికి మీరు ట్రై చేయండి.
సాధ్యాలను మీరు దృష్టిలో పెట్టుకొని మిథున రాశి వాళ్ళు అన్ని విషయాల్లో మీ లైఫ్ గ్రోత్కి సంబంధించి డెసిషన్స్ తీసుకోవడం అనేది మంచిది. అలాగే ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు తీసుకుంటే శని కుజుల యొక్క సంచారం భాగ్యస్థానంలో ఉంటాం. తొడలు నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇవి అధికమయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి అబోవ్ 55 ఏజ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చక్కగా ఆ పెద్దవారు తప్పకుండా రెస్ట్ తీసుకుంటే మంచిది. అలాగే ఇక్కడ మనకి సోమ మంగళవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇది ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం. ట్రాన్సిట్లో శుక్ర బుధులు ఇద్దరు రిట్రాగ్రేషన్ ఒకళ్ళ వక్రంలో శుక్రుడు మారుతున్నారు చెప్పుకున్నాం ఇంట్రడక్షన్లోనే. కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్లో మీరే కొన్ని గ్రూప్స్ని వీళ్ళతో సాల్రా బాబు ఇక వీళ్ళతో మనం పడలేము అని, కానీ వీళ్ళతో మనం కొంచెం దూరం మెయింటైన్ చేయడం అవసరము అన్నట్టుగా కొన్ని గ్రూప్స్కి, కొన్ని సర్కిల్స్కి, కొంతమంది ఫ్రెండ్స్కి, లేకపోతే మీ పెద్దన్నయ్య మీ పెద్దక్క వీళ్ళకి కానీ కొంతమందికి మీరు ఈ సమయంలో అంటీ ముట్టనట్టుగా వ్యవహరించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఇలాగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక ముఖ్యంగా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలోనూ ఇక్కడ కొంతవరకు మీ లైఫ్ పార్ట్నర్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే సమ్ గెయిన్ గురించి కావచ్చు, ప్రాఫిట్ గురించి కావచ్చు. సో వీటన్నిటి విషయాల్లో కూడా కొంత రివర్స్ సీనే కనిపిస్తుంది. కాబట్టి బుధ గురువారాల్లో అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఈ బుధ గురు శుక్ర శని ఈ టోటల్ 4 days కూడా దూర ప్రయాణాలు కానీ, సడన్ జర్నీస్ కానీ, బుకింగ్ లేని ట్రావెల్స్ కానీ, కన్ఫర్మ్ కానీ ట్రావెల్స్ కానీ చేయటం వల్ల ఎక్కువ ఇబ్బంది ఎదురయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. బట్ ఈ 4 రోజులు కూడా, వారాంతంలో 4 రోజులు కూడా ఎక్కువ స్ట్రెస్ని మీకు క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ 4 రోజులు మీ స్ట్రెస్ని ఎలాగా మీరు ఓవర్కమ్ చేయాలి, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఎలా బ్యాలెన్స్ చేయాలనేది మీరు ఆలోచించుకోవడం అనేది చాలా మంచిది ఈ వారం. అలాగే అదేవిధంగా చూస్తే ఇక్కడ మనకి అద్భుతంగా ఒక పక్కన రవి యొక్క సంచారం దశమంలో ఉంది, రాహు యొక్క సంచారం దశమంలో ఉంది. ఉద్యోగపరమైన విషయాల్లో అంతా బాగానే ఉంది. శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో దశమ స్థానంలోకి వస్తున్నాడు. కాబట్టి ఎవరితో గొడవద్దు, నేను ఎక్కడ కాంపిటీషన్ ఫీల్ అవ్వను, హాయిగా ప్రశాంతంగా నా జాబ్ నేను చేసుకుని పోతా, వీళ్ళతో నాకు వద్దు అనుకునే పరిస్థితులు ఎక్కువగా ఈ వారం మనకు కనిపిస్తున్నాయి మిథున రాశి వాళ్ళకి. సో ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా మనమే చెప్పుకున్నట్టు కుజ శనువుల యొక్క యుతి భాగ్యస్థానంలో ఉంటాం. ఇది మీకు చాలా వరకు కూడా మనందా చెప్పుకున్నట్టు ఎంత కొంత దాచుకుందాం అనుకుని ఏం మిగలట్టేదిరా బాబు, అమ్మ ఎలా అయిపోయినాయి ఖర్చులుగా అనేటట్టు ఉంటుంది పరిస్థితి. కాబట్టి కొంతవరకు శత్రుక్షేత్రంలో ఉన్న శని సంచారానికి తప్పకుండా కుజుడి యొక్క సంచారానికి, శత్రుక్షేత్రంలో ఉన్న కుజుడి యొక్క సంచారానికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవడం కానీ, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని మంగళవారం పూట దర్శించుకోవడం కానీ, కుజ నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం కానీ ఈ సమయంలో మీకు ఇంకా చాలా మంచి రిలాక్సేషన్ ఇస్తుంది. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. సో మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా సో మిమ్మల్ని కలవడానికి తప్పకుండా ఏదో ఒక సోర్స్ చూపించండి అని అంటున్నారు. సో దీని మీద చాలామంది కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి నేను ఒక అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో తప్పకుండా ఇస్తాను దీనికి సంబంధించి. సో అలాగే ఈ కర్కాటక రాశి వారికి వారం తృతీయంలో కేతువు, భాగ్యంలో శుక్రుడు, అలాగే దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ మంగళ బుధ గురు అనుకూలంగానే ఉంది. సో ఈ రాశి వారికి పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. కర్కాటక రాశి వారికి ముఖ్యంగా మనం చూసినప్పుడు ప్రొఫెషన్ పరంగా చాలా టఫ్ టాస్క్ అనేది వీళ్ళు ఈ వారాన్ని కొంచెం ఫేస్ చేయగలిగితే చాలా వరకు కూడా ఈ వారంలో ఛాలెంజ్గా తీసుకోవాల్సిన అవసరాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతవరకు
మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో రీచబిలిటీ తక్కువ ఉంటాం. ముఖ్యంగా ఏదైతే అష్టమ శని నడుస్తూ ఉందో, సో దీనివల్ల మీరు రీచ్ అవ్వాల్సిన టార్గెట్ని ఇక్కడ రీచ్ అయ్యే క్రమం తక్కువగా ఉండటం వల్ల సో ఈ నెలలో ఈ వారంలో ఏంటి ఇంతే అయ్యింది పని అనే విధంగా క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి కేర్ఫుల్ ఆన్ దట్. సో ఇక ఈ రాశికి సోమ మంగళవారాల్లో చూస్తే గురువు గారి యొక్క దశమ స్థానం, ఇక్కడ చంద్రుని షష్టమ స్థాన సంచారం. సో ఈ రాశికి మనం ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పుకున్నట్టు శుక్రుడు ఉచ్చులోకి, బుధుడు ఏమో రెట్రాగ్రేషన్ వక్ర స్థితిలోకి వస్తున్నారు. సో మిస్కమ్యూనికేషన్స్ ఇన్ యువర్ ప్రొఫెషన్ అనేది మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. ప్రొఫెషన్లో మిస్కమ్యూనికేషన్ అనేది చాలా వరకు ఇక్కడ కనిపించే ఆస్కారాలు ఉన్నాయి. రైటింగ్స్, పబ్లికేషన్స్ సంబంధించిన వాటికైతే చాలా వరకు కూడా ఎర్రర్స్ అనేవి వచ్చే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. సో కమ్యూనికేషనల్ ఎర్రర్స్ అనేవి మీ ప్రొఫెషన్ ఫ్రంట్లో ఇక్కడ మనకి ఈ వారం కనిపిస్తున్నాయి. కాబట్టి కమ్యూనికేషన్ పరంగా, వృత్తిపరమైన విషయాల్లో అన్నిట్లో కూడా మీరు ప్రతి విషయాన్ని కూడా కూలంకషంగా ఎగ్జాక్ట్గా ఏంటి అనేది తెలుసుకొని సరైన కమ్యూనికేషన్తో వర్క్ చేయాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. లేకపోతే దానివల్ల సరైన కమ్యూనికేషన్ లేని విషయాల్లో తలదొరచడమో లేకపోతే వాటిలోకి ఎంటర్ అవటం వల్ల స్ట్రెయిన్, ఆ వర్క్లో ఎక్కువ ప్రెషర్ అనేది పెరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో బుధ గురులు ఇద్దరు కూడా రెండు డిఫరెంట్ ప్లానెట్స్, పైగా ఇవి 10th హౌస్లో ఉన్నాయి. ఒకడు అడుగుతాడు, ఇంకోటి అడుగుతాడు. వీడేమో లాజిక్ కావాలి, వాడికేమో ఎందుకు అలా పని చేసావని చెప్పాలి. సో ఇక్కడ కాబట్టి అంటే చాలామందికి వాళ్ళు అడిగే ప్రశ్నలకి క్వశ్చన్ చేసేవాళ్ళు ఈ సమయంలో ఎక్కువ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక అక్కడ ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, వ్యాపారంలో తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, కాంట్రాక్ట్ విషయాల్లో తీసుకునే డెసిషన్స్ రీత్యా కావచ్చు, ఆచితూచి అడిగేయాల్సిన అవసరం కనిపిస్తుంది. వారం నెమ్మదిగా గ్రావిటీ అనేది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా ఈ యొక్క బుధ గురు శుక్రాశని మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో కూడా సంతానపరమైన విషయాలు, సంతానానికి సంబంధించిన విషయాల వల్ల మ్యారిటల్ లైఫ్లో ఇక్కడ చిన్నపాటి అంటే సంతానం అనేది మీ కిడ్స్, మీ పిల్లలు వాళ్ళ హెల్త్ కావచ్చు, సంతానపరమైన విషయాల్లో వాళ్ళ గురించిన కేర్ అనేది పేరెంట్స్ తీసుకోవాల్సిన అవసరం చాలా వరకు కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ పాయింట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా సమ్ సడన్ అన్సర్టనిటీ ఆర్ సమ్ సడన్ చేంజెస్ వల్ల అనవసరంగా పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ ఏమవుద్దో అనే ఒక డైలమా, టెన్షన్ అనేది క్రియేట్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలో కూడా కొంత మీరు చక్కగా ఒక ఐ అనేది వేసి కొంచెం ఇంటెలిజెంట్గా మీరు డెసిషన్ తీసుకోవాలి. ఇక శుక్ర శనివారాలు చూస్తే అష్టమంలో చంద్రుని యొక్క సంచారం, ఇక వారాంతానికి వచ్చేసరికి ఇక పీక్స్ అనమాట. ఇది ఆరోగ్యపరమైన విషయాల్లో ఏంటి, యాంగ్జైటీ పరమైన విషయాల్లో ఏంటి, చిన్నపాటి బ్లడ్ అండ్ హిమోగ్లోబిన్కి సంబంధించిన విషయాల్లో ఏంటి, అష్టమంలో కుజశనుల యొక్క దోషం కనిపిస్తుంది. కాబట్టి కట్స్, అలాగే శని కుజుల యొక్క యుతి ఉంది కాబట్టి ర్యాష్ డ్రైవింగ్, అన్నిటి విషయాల్లో ర్యాష్ స్పీచ్, ఆవేశంగా తీసుకునే నిర్ణయాలు అన్నిట్లో కూడా కంట్రోల్ అనేది అవసరం. సో కాబట్టి ఈ రాశి వారికి కుజశనుల యొక్క అష్టమ స్థాన సంచారం మాత్రమే కొంత ఇబ్బందిగా ఉంది. సో కాబట్టి తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ధరణీ గర్భ సంభూతం, అలాగే నీలాంజన సమాభాసం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అలాగే ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ మ్యాండేటరీగా చేసుకుంటే తప్పకుండా ఇంకా కర్కాటక రాశి వారికి ట్రాన్సిట్లో వచ్చే ఈ సమస్యలు పాజిటివ్ అవుతాయి. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా సో మిమ్మల్ని కలవడానికి ఒక సోర్స్ ఏదన్నా ఉంటే చెప్పండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవటం కోసం సంబంధించిన అప్డేట్ని నేను నెక్స్ట్ వీక్ తప్పనిసరిగా చెప్తాను. సో అలాగే ఈ రాశి వారికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక అష్టమంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు,
రెండు గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి మనకి కనిపిస్తుంది. సింహరాశి వారికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో వీరికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. వీరికి ముఖ్యంగా మనం చెప్పదగింది ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ చాలా ఎమోషన్తో కూడుకుని ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఇంకా, ఎందుకంటే ముఖ్యంగా అప్పుడప్పుడే అత్తగారు, మామగారు, ఇన్లాస్ కొత్త పరిచయాలతో ఏర్పడిన ఇంటికి అలవాటు పడటం కొంచెం కష్టంగా ఉండొచ్చు. అలాంటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన విషయాల్లో ఎమోషన్ అనేది మనకిప్పుడు కనిపిస్తుంది సింహరాశి వారికి. వీళ్ళు గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ వారం అంతా కూడా గ్రావిటీ అనేది 7th హౌస్ మీద ఎక్కువ చూపిస్తుంది. సో ఇక్కడ ప్రవాసానికి సంబంధించి వేరే స్టేట్కి వెళ్ళి బర్త్ ప్లేస్కి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కావచ్చు, ఇక్కడ నుంచి బర్త్ ప్లేస్ నుంచి వేరే స్టేట్ వేరే కంట్రీకి వెళ్ళడానికి కావచ్చు, ఇలాంటి విషయాల్లో చాలా టఫ్ టైము వీళ్ళకి నడుస్తుంది. 7వ స్థానంలో కుజశనుల యొక్క యుతి, ముఖ్యంగా సప్తమాధిపతి అయిన ఈ శనితో కలిసి ఇక్కడ భాగ్యకారకుడు కుజుడు కలవటం. సో ఒకటి ఫారెన్ ట్రావెల్స్ విషయంలో కావచ్చు, అలాగే కుటుంబంలో ఐక్యత అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ముఖ్యంగా అపోజిషన్ టు ద యువర్ స్పౌస్, మ్యారిటల్ లైఫ్ భార్య ఆర్ భర్తకి మధ్య కొంత అపోజిషన్ అనేది, పేరెంట్స్ అలవాటు పడడం విషయంలో కొంత ఎఫెక్ట్ ఉంది. సో కాబట్టి అది కొంచెం అర్థం చేసుకొని స్టార్టింగ్లో ఎవరి ఫ్యామిలీ అయినా ఇంతే అనుకుని సంసారం చదరంగం లాంటి సినిమాలు చూసి కొంచెం మీరు మోటివేట్ అయితే సరిపోద్ది ఈ సమయంలో. సో అలాగే ఈ రాశికి సోమ, మంగళవారాలు చూస్తే 5వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమాధిపతి గురుడు భాగ్యస్థానంలో ఉన్నారు చక్కగా. ఇది కొంతవరకు కూడా సింహరాశి వారికి సంబంధించిన విషయాల్లో చాలా మంచిదే. కానీ ఇక్కడ కొన్ని విషయాల్లో ఏంటంటే వచ్చిన డబ్బులు వచ్చినట్టు వెళ్ళిపోయే ఆస్కారాలు ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పిత్రార్జితానికి సంబంధించి అంటే తండ్రి ఆర్జితానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ కొన్ని ఫాదర్ రిలేటెడ్గా ఆయన నుంచి రావాల్సిన సమాచారం గురించి వెయిట్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే బుధుడి యొక్క వక్రస్థితి సంచారం గురువు గారితో కలిసి భాగ్యస్థానంలో జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ధనపరంగా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో, గ్రోత్ గురించి, జీవితంలో గ్రోత్ గురించి మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన విషయాల్లో మాత్రం పునరాలోచనలు అనేవి మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇక బుధ గురుల యొక్క వక్రం ఇక్కడ ఏదైతే ఉందో, సో మీ హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ గురించి కావచ్చు, ఫారెన్ ట్రావెల్ గురించి కావచ్చు, దేని గురించి అయినా సరే లైఫ్లో గ్రోత్కి సంబంధించిన విషయాలు దేని గురించి అయినా సరే మీరు పెట్టేవి, సో ఆ డబ్బులు వృధా అవ్వకుండా చూడాలి. ఎందుకంటే ఏదో కోర్స్ నేర్చుకోవడానికి అమ్మ నేను అక్కడికి వెళ్తానన్నారు, సరే వాళ్ళు దూర ప్రదేశాలకు పంపించారు, మళ్ళీ అది నెలలోనే తిరిగి వస్తామా, కాన్సన్ట్రేటివ్గా దాన్ని చదువుతామా లేదా అనేది మాత్రం ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా. ఇలాంటి విషయాల మీద చాలా జాగ్రత్తగా ఉంటూ ధనాన్ని భాగ్యస్థానంలో మీ యొక్క భాగ్యాన్ని అనవసరంగా కరిగించుకునే పనులు చేయకూడదు. సో బుధ గురువారాలు చూస్తే 6వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టాధిపతి శని కూడా ఇక్కడ 7వ ఉన్నారు. సో ఎనీవే ఇక్కడ మనం వారాంతానికి వచ్చేసరికి గ్రావిటీ ఇన్ యువర్ 7th హౌస్, ఇది మీ క్లోజ్ రిలేషన్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, కుటుంబ సభ్యుల మధ్య కావచ్చు, ఎదురయ్యేవాడు ప్రతి వాడు ఎవడు ఎదురైనా సరే మీకు మంటగా చిరాకుగా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే పరిస్థితుల్లో ఉంటూ ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లో ఉన్నా, అంటే ఇలా కొంతమందితో ఫ్రీక్వెంట్గా మీరు తిరిగేవాళ్ళు. సో కాబట్టి అది ఎందుకు ఏంటి అనేది దానికి సరైన కాజ్ కనుక్కుని, తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళు కొంచెం నచ్చ చెప్పుకుని, మన వైపు ఉంటే కొంచెం తగ్గి చేసుకోవటం వల్ల, ఎందుకంటే 7వ స్థానం బ్యాడ్గా ఉంటే మనిషి అనేవాడు సంగజీవి, ఎవరితో మాట్లాడకుండా ఉండలేవాడు. కాబట్టి మాట్లాడే ప్రతి ఒక్కడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ పెడమొహం వేసుకుని ఉండాలంటే ఎక్కడ వద్దు పని. సో కాబట్టి ఇలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ మళ్ళీ రాశి మీద చూపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీకు మీ లైఫ్ పార్ట్నర్కి మధ్య ఒక వారులాగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆచితూచి అడిగేస్తే సరిపోతుంది. సో సింహరాశి వారికి సంబంధించి కుజశనుల యొక్క యుతి 7వ స్థానంలో ఉంది. కాబట్టి తప్పకుండా ఈ రాశి వాళ్ళు శ్రీకృష్ణుని ఆరాధన, శ్రీకృష్ణుడికి సంబంధించి ఏవైనా సరే
ఆయన ఆరాధన చేసుకోవడం, చక్కగా ఆయన శ్రీకృష్ణుడు వారిని అంతా ఆరాధిస్తే క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో మీకు అంతా జరిగే డ్యామేజ్ అనేది మీరు బయటపడవచ్చు. ఇది వ్యాపార పరంగా, కాంట్రాక్ట్స్ పరంగా కూడా ఇది ఇబ్బంది. బిజినెస్ పరంగా కూడా బిజినెస్ చేసుకునే కాంట్రాక్ట్స్లో గొడవలు వస్తుంటాయి. సో అందుకే ఇలాంటివన్నీ కూడా మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా ఈవెన్ సంబంధం పట్టడానికి కుదిరిన అనవసరంగా ఏదో డిస్ప్యూట్ వస్తూ ఉంటుంది. అంటే టేక్ కేర్ అబౌట్ దిస్. కన్యారాశి వారికి సంబంధించి ఉందాం. సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్ చాలామంది సో మిమ్మల్ని కలవడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి అని అడుగుతున్నారు. సో డెఫినెట్గా సో అందరిని కన్సర్న్ని తీసుకుని నేను తప్పకుండా దీని గురించి ఒక అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో తప్పకుండా ఇస్తాను నన్ను కలవడం కోసం. సో అలాగే ఈ కన్యారాశి వారికి సంబంధించి మనం చూస్తే కనుక షష్టమంలో కుజుడు, షష్టమంలో శని, అష్టమంలో బుధుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఇక్కడ ఈ రాశి వారికి మనకి కనిపిస్తుంది. కన్యారాశి వారికి మనం చూసినప్పుడు మేజర్గా తృతీయ 3, 4, 5, 6 స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆదివారం, శుక్ర, శనివారాలు 3 రోజులు కూడా ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఎప్పుడైతే ఈ కన్యారాశి వారికి ఈ వారం మనం చూస్తే కనుక తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, ఇక్కడ మీ విల్ పవరు కొన్ని సమయాల్లో రిస్క్ టేకింగ్, ధైర్యం అనేది అవసరం. కానీ ఎక్కడ రిస్క్ చేయాలి, ఎక్కడ మనం అగ్రెసివ్గా వెళ్ళాలి, ఎక్కడ కొంచెం ఆచితూచి అడిగేసుకుంటూ వెళ్ళాలి అనేది ఈ వారం చాలా అవసరం. కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్, ఎక్కువ రిస్క్ తీసుకోవడం, రిస్క్ టేకింగ్ విషయాల్లో మాత్రం కొంచెం తగ్గి ఉండటం ఈ సమయంలో మంచిదిగా కనిపిస్తుంది. సోమ, మంగళవారాల్లో మనం చూస్తే కనుక ఈ రాశికి గురువు గారి యొక్క అష్టమ స్థాన సంచారం కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చతుర్థంలో కూడా చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. ఈ ప్రాపర్టీస్ విషయంలోనూ, మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, ముఖ్యంగా వారసత్వాస్తులు, ఇన్హెరిటెన్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఇలాంటి వాటి విషయంలో చాలా వరకు కూడా జాయింట్ అకౌంట్స్కి సంబంధించిన విషయాల్లో భార్యాభర్తలకి సంబంధించి సో ఈ టైంలో జాయింట్ అకౌంట్స్ విత్డ్రా చేద్దామని కానీ, తీసేద్దామని కానీ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించిన ఏదైనా విషయాలు, ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తుల్లో కానీ సో మన వాటా ఎంతో తేల్చుకుందామని కానీ, ఇలాంటివి అష్టమ స్థానానికి సంబంధించిన విషయాల్లో బుధ గురుల యొక్క యుతి ఏదైతే ఇక్కడ అష్టమంలో జరుగుతూ ఉందో సో ఎక్కువగా ఆరోగ్యపరమైన ఇలా వారసత్వాసులకు సంబంధించిన విషయాల్లోనూ, అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి, జాయింట్ అకౌంట్స్కి సంబంధించి సో మన వాటా ఎంత అనేది తేల్చుకునే రకంగా సో వీళ్ళతో మనకి ఇప్పుడు అక్కర్లా అని కొన్ని కాంట్రాక్ట్స్, ఈవెన్ కాంట్రాక్ట్స్ కావచ్చు, అగ్రిమెంట్స్ని కావచ్చు, ఈ సమయంలో మీరు వాటికి డిటాచ్ అయ్యే ఆస్కారాలు ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో అదేవిధంగా అష్టమ స్థానంలో కూడా గురువు గారి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి సో వ్యాపార పరంగా అయినా, మ్యారిటల్ లైఫ్ పరంగా అయినా, మ్యారేజ్ మ్యాచెస్ పరంగా అయినా ఏ విధంగా అయినా తీసుకునే డెసిషన్స్ చాలా జాగ్రత్తగా మీ జీవిత భాగస్వామి మీరు ఏకతాటిపై ఏకవాక్కు మీద ఉండి ఏదైనా సరే డెసిషన్ తీసుకోవడం అనేది మంచిది. లగ్న రాశ్యాధిపతి, సప్తమాధిపతి బుధ గురులు అష్టమంలో వక్రస్థితిలో బుధుడు ఉండగా జరుగుతుంది కాబట్టి మీరు ఒక్కళ్ళే మీ డెసిషనే అని మీరు వెళ్తే మాత్రం ఎదుటి వాళ్ళది డెసిషన్ లేకుండా ఉంటే మాత్రం అనవసరంగా అది చిన్నగా అనవసరంగా గొడవలకు దారితీస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూస్తే మనం బుధ గురువారాల్లో ఈ రాశికి సంబంధించి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో పంచమాధిపతి శని అష్టమంలోనే ఉన్నారు, షష్టమంలో ఉన్నారు సో ఈ రాశి వారికి. సో అలాగే ఇక్కడ నుంచి శుక్ర శనివారాల్లో వారాంతానికి నెమ్మదిగా వారాంతానికి చూస్తే మాత్రం ఇండికేటింగ్ సమ్ డిస్ప్యూట్స్కి సంబంధించిన మ్యాటర్స్ ఎక్కువ హైలైట్ అవుతూ ఉన్నాయి. ఇన్వాల్వింగ్ ఇన్ సమ్ కన్ఫ్లిక్ట్స్, వివాదపరమైన విషయాలను సాల్వ్ చేసుకునే ఆస్కారాలు ఎక్కువగా ఈ విషయం ఎక్కువ కనిపిస్తుంది ఈ వారం. సో ఈలోపే శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, అలాగే బుధుడి యొక్క వక్రం. సో ఇక్కడ సప్తమంలో ఉన్న శుక్రుడు కానీ, బుధుడు కానీ, రాహు కానీ సప్తమ మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో కానీ, మ్యారేజ్ లైఫ్ అండ్ కాంట్రాక్ట్స్ విషయాల్లో అది అనుకూలంగా లేదు. సో కాబట్టి ఇక్కడ డిస్ప్యూటేటివ్ వాతావరణం ఎక్కువగా ఉంది. సో కాబట్టి చాలా ఈ కన్యారాశి వాళ్ళకి సంబంధించి మాత్రం
కుజశనుల యొక్క యుతి 6th హౌస్లో జరుగుతుంది కాబట్టి డైలీ రొటీన్లో వీళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ కావచ్చు, కొన్ని సమస్యలను కావచ్చు. సో వీటికి సొల్యూషన్ ఏంటి అనేది మాత్రం మీరు అంటే కొన్ని సందర్భాల్లో మీ అంతటా మీరు లిటిగేషన్స్లో కన్ఫ్లిక్ట్స్లోకి ఎంటర్ అవ్వకుండా అవి వాడంతటా అవి కొన్ని మీరు ఇంట్లో కూర్చొని నెత్తి మీదకి వచ్చింది మనకు తెలియకుండా అనుకునే విషయాలు అయితే మనం ఏం చేయలేం. సో కాబట్టి అట్లీస్ట్ మీ అంతటా మీరు దేనిలో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేస్తే మంచిది. సో కాబట్టి ఈ కన్యారాశి వారికి సంబంధించి మేజర్గా మనం చూస్తే ఇక్కడ సో ఓకే కుజశనులు 6వ స్థానంలో యోగిస్తారు కాబట్టి ఎనీ డిస్ప్యూట్ డైలీ రొటీన్ విషయాల్లో ఏదైనా వచ్చిన సమస్యలు మీరు అధిగమిస్తారు. ఓకే, బట్ 8వ స్థానంలో గురువు గారి యొక్క సంచారం విత్ బుధుడు రెట్రగ్రేషన్లో ఉన్నది మాత్రం జాయింట్ అకౌంట్స్, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకున్నవి కూడా కొంత తీసి ఖర్చు పెట్టే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే మంచిది. కాబట్టి కన్యారాశి వారికి 8వ గురు దోషానికి మరి దేవానాంచ ఋషినాంచ గురువు గారి నవగ్రహ శాంతి మంత్రం, అలాగే 8వ గురు దోషానికి గురుబలం లేదు కాబట్టి గురువుగా కొలిచి ఆలయాన్ని దర్శించుకోవటం, అక్కడ ఇంట్లో ఉడికిచ్చిన శనగలు కొంచెం దేవాలయంలో వచ్చే భక్తులకి ప్రసాదంగా పెట్టడం, ఇలాంటివి చేయటం చాలా మంచిది. సో ఈ సమయంలో శుక్ర రవి రాహుల ఇది మాత్రం 7వ స్థానంలో కొట్టేస్తుంది. సో కాబట్టి కాంట్రాక్టు బిజినెస్ పరమైన విషయాల్లోనూ కొంచెం టేక్ కేర్గా ముందుకెళ్లాల్సిన అవసరం కనిపిస్తుంది. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా సో మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవడానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. సో అలాగే ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే ఈ వారం 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం అనేది ఉంది. సోమ మంగళ ఈ రాశికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వాళ్ళు ఈ వారం మనం ఏదైతే ఇంటరాక్షన్లు చెప్పుకున్నామో శుక్రుడు బుధుడు యొక్క మార్పు, మెయిన్గా శుక్రుడు ఉచ్చులోకి బుధుడు రిట్రగ్రేషన్. సో మెయిన్గా ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు కొంచెం జాగ్రత్త వహించాల్సిన అవసరం మనకి తులారాశి వాళ్ళకి సంబంధించి తెలుస్తుంది. సో వీళ్ళకి ఎక్కువ నడుము నొప్పికి సంబంధించి కానీ, వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువ అవటం వల్ల కానీ, సో దగ్గు లాంటిది కానీ, సో ఇలాంటివి చిన్నపాటివి వీటి వల్ల వీళ్ళకి కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ తులారాశి వాళ్ళు చాలా వరకు కూడా ఈ సమయంలో వాళ్ళంతటి వాళ్ళు కాకపోయినా అనవసరమైన వివాదాల్లోకి, కొన్నిట్లోకి, సమ్ లిటిగేషన్స్లోకి వీళ్ళంతటా వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళకి వీలుగా ఎంటర్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి ఇలాంటి వాటి విషయంలో ఇన్కేస్ ఏదన్నా మీ వైపు ఏదైనా కాన్ఫ్లిక్ట్ వస్తే తప్పించి సో మీకు మీరుగా లిటిగేషన్స్లోకి, వివాదాల్లోకి వెళ్లకుండా ఉండటం మంచిది. ఈ శుక్రుడి యొక్క సంచారం ఏదైతే 6వ స్థానంలో జరుగుతుందో విత్ రవి రాహుతో కలిపి శుక్రుడు కూడా ఉంటాం ఇక్కడ మేజర్గా. సో అందుకని ఆరోగ్యపరమైన విషయాల్లోనూ, రుణాలకి సంబంధించిన విషయాల్లోనూ, వివాదపరమైన విషయాల్లోనూ సో కొంత వీటికి స్టెప్ బ్యాక్ వెనక్కి ఉండటమే మంచిది. సో ఇక్కడ వారం ప్రారంభం 2వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారంలో ద్వితీయాధిపతి కుజుడు కూడా వీళ్ళకి 5వ స్థానంలో ఉన్నారు. సో కుజుడి యొక్క సంచారం ఏదైతే ఇక్కడ ముఖ్యంగా పిల్లలకి సంబంధించిన విషయాల్లో, మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో అయ్యే ఖర్చుకి సంబంధించి మీ లైఫ్ పార్ట్నర్ ఇన్వాల్వ్మెంట్, మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ, వాళ్ళ గురించి ఆలోచించి కానీ చేసే ఖర్చు గురించి మీ యొక్క జీవిత భాగస్వామికి సంబంధించి కొంత ఆర్గ్యుమెంట్స్ అనేవి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా, ఇన్వెస్ట్మెంట్స్ విషయమై మీరు పెట్టే ఖర్చు కూడా, ఇన్వెస్ట్మెంట్ విషయమై మీరు వెచ్చించే ధనం కూడా ఈ సమయంలో అంత ఫలితాన్ని ఇచ్చే ఆస్కారాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. కాబట్టి లవ్ లైఫ్ విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ ఇక్కడ కొంతవరకు ఆర్గ్యుమెంట్స్ అనేవి వీటి విషయాల్లో రాకుండా చూసుకోవాల్సిన అవసరం తులారాశి వారికి ప్రత్యేకంగా చెప్పబడుతుంది. సో బుధ గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం,
సో ఇక్కడ మెయిన్గా ఈ రాశికి చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంటాం, అలాగే చతుర్థాధిపతి శని కూడా పంచమ స్థానంలో ఉంటాం. ఈ సమయంలో మీరు జాబ్లో చూపించే క్రియేటివిటీ ఏదైతే ఉందో, జాబ్కి సంబంధించిన ప్రొఫెషన్కి సంబంధించిన విషయాల్లో చాలా మోర్ ఎమోషన్ అయ్యే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మీరెంత క్రియేటివిటీ చూపించినా, ఎంత ఇష్టంతో చేసినా, సో ఏదో ఒక మాట మీరు చేసే పనులు ఏదో ఒక వేలెత్తి చూపించటము, వెలుతు చూపించటము ఇలాంటివి చేస్తున్నారు అని ఒక చిన్నపాటి ఎమోషన్ అనేది తులారాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించి ముఖ్యంగా ఫారెన్ ట్రావెల్ చేసేవాళ్ళు, లాంగ్ జర్నీస్ చేసేవాళ్ళు ఇక్కడ మిస్కమ్యూనికేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. బుధుడి యొక్క రెట్రోగ్రేషన్ ఇక్కడ గురుడితో కలిసి సప్తమ స్థానంలో ఉండటం వల్ల ప్రవాసానికి సంబంధించి స్టేట్ టు స్టేట్ జర్నీస్కి సంబంధించిన విషయాల్లో కానీ, ఏదైనా సరే కమ్యూనికేషన్ రిలేటెడ్గా కాంట్రాక్ట్ విషయాల్లో కూడా, ఏదైనా కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు కూడా తప్పకుండా అక్కడ అసలు దాన్ని 1-2 సార్లు చదువుకోవటం, సరైన కమ్యూనికేషన్ మెయింటైన్ చేయటం. సో సరైన కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం మాత్రం ఎక్కువగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూస్తే ఆర్థికపరమైన విషయాల్లో మాత్రం ఇక్కడ మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మాత్రం కొంచెం అపోజిట్గానే డబ్బులు ఖర్చు అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కుజుడి యొక్క శత్రుస్థాన సంచారం ఏదైతే ఉందో, ఇటు బిజినెస్ రీత్యా మీరు పెట్టే పెట్టుబడులు కావచ్చు, సంతానపరంగా పిల్లల గురించి ఆలోచించి పెట్టే ఖర్చులు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు ఆపోజిట్ ఇంపాక్ట్ అనేది మనకి ఇస్తూ ఉంది. కాబట్టి తులారాశి వాళ్ళు పంచమ స్థానంలో కుజశనుల యొక్క యుతి మెయిన్గా ఇక్కడ లవ్ లైఫ్ మీద, సంతానం మీద, ఇన్వెస్ట్మెంట్స్ మీద, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో గెయిన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అక్కడ తప్పకుండా ఈ రాశి వాళ్ళు ఇక్కడ ఇష్టదైవారాధన, పూర్వపుణ్యస్థానం అనే పంచమ స్థానంలోని దోషానికి ఇష్టదైవారాధన ఎంత ఎక్కువగా చేసుకుంటే, మీ ఇష్టదైవాన్ని ఎంతగా కొలుచుకుంటే, సో అది ఏ రీతిలో అయినా సరే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది తగ్గే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించుద్దాం. సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా సో మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవడానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాలు నేను తప్పకుండా తెలియజేస్తాను. ఈ వారం బుధ గురువారాలు 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నట్టు, సో చాలామంది ఫ్రెండ్స్ కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ సో మిమ్మల్ని కలవడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి, సో కలవాలని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో డెఫినెట్గా మనం కలవటం కోసం దానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాలు తప్పకుండా తెలియజేస్తాను. ఈ రాశికి ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఆదివారం, బుధ గురువారాలు 3 రోజులు అనుకూలంగా ఉంది. ఇంట్రడక్షన్లోనే మనం చెప్పుకున్నట్టు శుక్రుడు బుధుడు మేజర్ ట్రాన్సిట్, శుక్రుడు ఉచ్చులోకి, బుధుడు రెట్రోగ్రేషన్లోకి. ముఖ్యంగా పంచమ స్థానంలో రవి రాహుల యొక్క దోషం ఏదైతే ఉందో, చాలా వరకు కూడా మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకైతే అసలు చాలా వరకు కూడా వీళ్ళు చూపించిన క్రియేటివిటీకి సంబంధించిన గుర్తింపు రాకపోవడం కానీ, సో జాబ్లో పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేకపోవటం కానీ, లవ్ లైఫ్ పరంగా కావచ్చు, సో అలాగే ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ తక్కువ ఉన్న సమయంలో ఈ వారం నుంచి ఉచ్చులోకి వస్తున్న శుక్రుడి వల్ల సమ్ రిలాక్సేషన్ డెఫినెట్లీ సంతాన పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా, మిమ్మల్ని అభిమానించే వాళ్ళ పరంగా, లవ్ లైఫ్ పరంగా, అన్ని విషయాల్లోనూ వీటికి సంబంధించి మీ క్రియేటివిటీ పరంగా ఇక్కడ కొంతవరకు మరీ లో లెవెల్లో ఉన్నది అట్లీస్ట్ మిక్స్డ్ రిజల్ట్స్లో కన్నా వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. మిక్స్డ్ రిజల్ట్ అని ఎందుకన్నా అంటే మరి రవి పక్కన ఉన్నారు కాబట్టి, సో డెఫినెట్లీ సమ్వాట్ బెటర్ సంతానపరమైన విషయాలకి, ఇన్వెస్ట్మెంట్స్ పరమైన విషయాలకి, లవ్ లైఫ్ పరమైన విషయాల్లో సమ్వాట్ బెటర్ అనే మనం చెప్పచ్చు. వారం ప్రారంభం చంద్రుని రాశి సంచారం, రాశిలో చంద్రుడు అనుకూలంగా ఉంటారు. బట్ ఇక్కడ వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా అన్కంఫర్ట్ అనేది ఇక్కడ వీళ్ళకి పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంటుంది.
ఎక్కడికి వెళ్ళినా ఈ వారం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా, వేరే ప్రదేశానికి వెళ్ళినా, అది జాబ్లో వీళ్ళు కూర్చుందామంటే చైర్ డ్యామేజ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే కూర్చున్న చోట ఎవడో ఏసీ పెంచేయచ్చు, లేకపోతే ఏసీ పనిచేయకపోవచ్చు, లేకపోతే ఇంట్లోనే మదర్తో కాన్ఫ్లిక్ట్ కావచ్చు, బర్త్ ప్లేస్ ఉన్న ఊర్లో బర్త్ ప్లేస్లో సమ్ ల్యాండ్ డిస్ప్యూట్ కావచ్చు. ఇలాంటివి కొన్ని ఎఫెక్ట్స్ అనేవి వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి ఆల్రెడీ ద్వితీయాధిపతి పంచమాధిపతి గురుడు షష్టమంలో వక్ర స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ మనం చెప్పుకున్నట్టు ఇంట్రడక్షన్లోనే బుధుడు కూడా వక్రం. సో కోర్టు కేసెస్ సంబంధించి కావచ్చు, కొన్ని వివాదాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొన్ని డాక్యుమెంట్స్కి సంబంధించి, కొన్ని ప్రూఫ్స్కి సంబంధించిన విషయాల్లో రీవెరిఫికేషన్ అండ్ రీసెర్చింగ్, సో కొన్ని పేపర్స్ కోసం వెతుకులాట, ఇలాంటివి ఇక్కడ వీళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో మీరు కొన్ని ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే వాటికి సంబంధించిన ఏదో ఒక కమ్యూనికేషన్ గురించి మీరు వేచి చూడాల్సిన పరిస్థితి ఇక్కడ వృశ్చిక రాశి వారికి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ గురువారాల్లో తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. తృతీయంలో చంద్రుడు అనుకూలంగానే ఉంటారు. సో బట్ ఇక్కడ తృతీయాధిపతి కూడా చతుర్థ స్థానంలోకి వస్తున్నారు. సో మీ రిలేటివ్స్ కావచ్చు, మీ సిబ్లింగ్స్ కావచ్చు, వీళ్ళు కూడా ఇక్కడ మీ యొక్క మానసిక ప్రశాంతతకి కొంచెం అవరోధంగా తయారవుతుంటారు. సుఖస్థానంలో తృతీయాధిపతి కూడా ఉంటాం. మీ రిలేటివ్స్, మీ తోబుట్టువులు, మీ కొలీగ్స్, నైబర్స్ అండ్ సర్వెంట్స్, అది డుమ్మా కొట్టింది వాళ్ళ మొత్తం నేను ఇంటి పని నేనే చేసుకోవాలి అనే విధంగా. సో ఇలాంటివి కొన్ని మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే రాశ్యాధిపతి కుజుడే శత్రుక్షేత్ర సంచారంలో వృశ్చిక రాశి వారికి ఉండటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో శుక్రుడి యొక్క వెసులుబాటు ఏదైతే ఉందో అది కొంతవరకు కొంత పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉంది. కాబట్టి ఆర్థికపరంగా కొంత బెటర్గా ఉంటుంది. సో అదేవిధంగా ఇక అలాగే లాభస్థానంలో కేతు యొక్క సంచారం ఉంది కాబట్టి డెఫినెట్గా చేసే వృత్తిలో డిఫరెంట్ మిమ్మల్ని దేనిలో సూట్ అవుతారు, లేకపోతే దేనిలో అయితే సూటబుల్ అవుతారు అని కొన్ని ఇట్లా వేసి మిమ్మల్ని మీ మీద ప్రయోగాలు చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో పంచమ స్థానంలోకి రావడం. సో కొంతవరకు ఇక్కడ మ్యారిటల్ అండ్ మ్యారేజ్ మ్యాచెస్ విషయంలో కానీ, వ్యాపారపరంగా పెట్టే పెట్టుబడుల విషయంలో కానీ శుక్రుడి యొక్క సంచారం కొంత అనుకూలంగా ఉండటం వల్ల వీటి విషయాలు కూడా కొంత అనుకూలంగా మారుతూ ఉన్నాయి. సో ఈ రాశికి మెయిన్గా అర్ధాష్టమ కుజశని దోషమే మెయిన్ ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. సో వెహికల్స్ నడిపేటప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండటం అనేది మంచిది. ఎందుకంటే కుజుడు కొంత శత్రుస్థానంలో అర్ధాష్టమంలో ఉన్నారు కాబట్టి సో సుఖస్థానం అనేది కొంచెం దెబ్బతింటుంది. ఇన్నర్ పీస్, మానసిక ప్రశాంతత అనేది. సో కాబట్టి ఇక్కడ అర్ధాష్టమ కుజశనుల యొక్క దోషానికి తల్లిగారి ఆశీస్సులు తీసుకోవటం, అదేవిధంగా కుజశనులు ఇద్దరికి కూడా అంటే సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం, ధరణి గర్భ సంభూతం, నీలాంజన సమాభాసం, ఈ రెండు చదువుకోవటం వీళ్ళకి చాలా వరకు రిలాక్సేషన్ ఇస్తుంది. ధనురాశి వారికి సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా సో మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవడానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. సో అలాగే ఈ రాశికి 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. సో ఇక్కడ వారం ప్రారంభమే మనం చూసినట్టయితే కనుక సో చాలామంది మన ఫ్రెండ్స్ అందరూ కూడా మిమ్మల్ని కలవడానికి ఏదో ఒక సోర్స్ చూపించండి, మిమ్మల్ని కలవడానికి ఏదో ఒకటి మార్గం చెప్పండి అని చెప్పి కామెంట్స్ పెడుతున్నారు. డెఫినెట్గా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ నేను కలవడానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్ వార ఫలాల్లో, నెక్స్ట్ వీక్ వీక్లీ రాశి ఫలాల్లో తప్పకుండా దానికి సంబంధించిన ఏదో ఒక అప్డేట్ ఇస్తాను కంపల్సరీగా. సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే వ్యయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతూ ఉంది. సో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఇక్కడ మెయిన్ మనం చూసినప్పుడు ఇది నీచ
చంద్రుని యొక్క సంచారం, అష్టమ స్థానాధిపతి చంద్రుడు 1000 స్థానంలో రావటం, ఈ రాశికి వారం ప్రారంభమే కొన్ని రిలేటివ్స్ పరంగా కావచ్చు, తోబుట్టువుల పరమైన విషయాల్లో కావచ్చు. సో ఇక్కడ కొంత టెన్స్డ్ మైండ్తో వారం స్టార్ట్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే సమ్ ఎక్స్పెన్సెస్ ఆర్ సమ్ టెన్స్డ్ మైండ్ అనేది ఏదో ఒక చిన్న సమస్య రిలేటివ్స్ కానీ లేకపోతే సిబ్లింగ్స్కి కానీ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో, సో దీని గురించి ఎక్కువగా ఆలోచించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో అలాగే ఈ రాశికి ముఖ్యంగా కుజుడు వ్యయాధిపతి తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఎక్స్పెన్సెస్ త్రూ షార్ట్ జర్నీస్ వల్ల ఖర్చు కావచ్చు, సిబ్లింగ్స్ వల్ల ఖర్చు కావచ్చు, ఫ్రెండ్స్ వల్ల ఖర్చు కావచ్చు. సో ఈ విధంగా వారం ప్రారంభం మాత్రం వ్యయాధిపతి కుజుడు శత్రుక్షేత్రంలో తృతీయ స్థాన సంచారంలో ఉంటున్నారు కాబట్టి, సో ఈ విధంగా వీటి విషయాల్లో షార్ట్ జర్నీస్లో కొంచెం చిరాకు అలాంటివి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాల్లో ధనుసు రాశికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, రాశ్యాధిపతి గురుడు పంచమంలో ఉన్నాడు. అద్భుతం. గురువు గారి యొక్క సంచారం పంచమ స్థానంలో చక్కగా సంతానపరమైన విషయాల్లో ఏంటి, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో ఏంటి, లవ్ లైఫ్ విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో కూడా గురుడు అనుకూలమైన ఫలితాన్ని ఇక్కడ ఇస్తున్నారు. సేమ్ టైం కానీ సప్తమ దశమాధిపతి ముఖ్యంగా ఈ యొక్క రాశికి బుధుడు మాత్రం వక్ర స్థితిలో ఉన్నారు. సో రాశ్యాధిపతి సప్తమాధిపతి ఇద్దరు కూడా ఇక్కడ పంచమ స్థానంలో వక్ర స్థితిలో ఉన్నారు. సో పిల్లల గురించిన డెసిషన్లో, సంతానపరమైన విషయాలకు సంబంధించిన డెసిషన్స్లో మీ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ వేరే రకంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఎప్పుడైతే ఈ రాశ్యాధిపతి అలాగే ముఖ్యంగా సప్తమాధిపతి కలిసి పంచమంలో ఉంటాం, సో ఇక్కడ మీరు చేసే పని బుధుడికి రిట్రగ్రేషన్లో బుధుడు ఉండటం వల్ల మీ యొక్క రిలేటివ్స్కి కానీ దగ్గర వాళ్ళకి కానీ క్లోజ్ రిలేషన్స్కి కానీ పంచమ స్థానంలో బుధుడి వక్రం అంత నచ్చకపోవటం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. ఎప్పుడైతే బుధుడు రిట్రగ్రేషన్ పంచమ స్థానంలో ఉందో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా సరైన కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. సంతానపరమైన విషయాల్లో తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా, పెట్టే ఖర్చు విషయంలోనూ, ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఖర్చు విషయంలోనూ కూడా ఇక్కడ సరైన కమ్యూనికేషన్ లేకపోవటం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మిస్యూజ్ అనేది అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో బుధ గురువారాల్లో ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది. సో ద్వితీయం అది చంద్రుడికి యాక్చువల్గా శత్రుక్షేత్రం అవటం అష్టమాధిపతికి. సో ఆర్థికపరమైన విషయాల్లోనూ కుటుంబపరమైన విషయాల్లోనూ సమ్ పేమెంట్స్ లాంటివి బుధ గురువారాల్లో ఇక్కడ కొన్ని ఖర్చులు అనలేవు, పేమెంట్స్ ఇంకా తప్పగా మరి కుటుంబం నడపాలంటే కొన్ని పేమెంట్స్ ఉంటాయి కదా, అలాంటివేవో బుధ గురువారాల్లో ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ రాశికి వారాంతంలో వచ్చేసరికి ఇక్కడ షార్ట్ జర్నీస్, సిబ్లింగ్స్, తోబుట్టువులకి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా పంచమాధిపతి అయిన ఈ యొక్క కుజుడు, ద్వితీయాధిపతి అయిన శని ఇద్దరు తృతీయంలో ఉంటాం. సో ఇక్కడ కుజశనుల యొక్క తృతీయంలో ఉంటాం. మెయిన్గా మీ సిబ్లింగ్స్తోనూ మీ రిలేటివ్స్తోనూ సమ్ హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీటి విషయాల్లో, షార్ట్ జర్నీస్ విషయంలో సో వారాంతం శుక్ర శనివారాల్లో కొంత కేర్ తీసుకోవడం అనేది అవసరం. సో అదేవిధంగా ఈ రాశికి ముఖ్యంగా ఏంటంటే అర్ధాష్టమంలో రవిరాహు దోషం ఏదైతే ఉందో మీ ఇన్నర్ పీస్ని, మానసిక ప్రశాంతతని తగ్గిస్తున్న ఈ రవిరాహువులకి మందుగా శుక్రుడు ఉచ్చస్థితి సంచారం ఏప్రిల్ 1 నుంచి కొంచెం ఊరటనివ్వబోతుంది. శుక్రుడు ఎప్పుడైతే అర్ధాష్టమంలోకి ఉచ్చస్థితిలోకి వస్తున్నారో సమ్ ప్లెజెంట్నెస్ కంపారిటివ్ ఏప్రిల్ 1తో ముందుతో పోలిస్తే ఏప్రిల్ 1 తర్వాత శుక్రుడు వచ్చిన తర్వాత నుంచి సమ్ ప్లెజెంట్నెస్, సమ్ కంఫర్ట్స్ అనేవి మాత్రం కొంచెం మీ మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల్లో కొంత ఊరట కలిగించే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అర్ధాష్టమ రవి వల్ల కుటుంబ సమస్యలు, అలాగే ఎమోషనల్గా కొంత ఇబ్బందులు ఇవన్నీ కనిపిస్తున్న, గృహపరంగా ప్రాపర్టీస్ పరంగా కనిపిస్తున్న శుక్రుడి యొక్క ఉచ్చస్థితి సంచారం కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్గా కొంత మళ్ళీ బ్యాలెన్స్ చేస్తూ కొంత మళ్ళీ వీటి విషయాల్లో అనుకూలతను క్రియేట్ చేస్తూ ఉంది. సో ఈ ధనుసు రాశి వారికి సంబంధించి
వృత్తి వ్యాపారాల్లో ముఖ్యంగా సప్తమ దశమాధిపతి బుధుడు పంచమ స్థానంలో వక్ర స్థితిలో ఉన్నాడు. వృత్తి వ్యాపారాల్లో పంచమంలో బుధుడి యొక్క సంచారం ఏదైతే ఉందో, సో కాబట్టి ఇక్కడ మీరు తీసుకునే డెసిషన్స్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా ఈ వాటి విషయాల్లో రీకలెక్టింగ్ అండ్ రీథింకింగ్, మళ్ళీ పునరాలోచించే ఆస్కారాలు సప్తమ దశమాధిపతి బుధుడు రిట్రగ్రేషన్లో ఉండటం వల్ల కనిపిస్తూ ఉన్నాయి. సో ధనుసు రాశి వారికి అర్ధాష్టమంలో రవిరాహు దోషం కనిపిస్తుంది కాబట్టి జపాకుసుమ సంకాసం, రాహుకి అర్ధకాయం, మహావీరం చదువుకోవడం చాలా మంచిది. శివాలయ దర్శనం, దుర్గామాత ఆరాధన రెండూ కూడా వీళ్ళకి అత్యంత మానసిక ప్రశాంతతను ఇంకా కలుగజేస్తాయి. మకర రాశి వారికి చూద్దాం. సో అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కూడా సో మిమ్మల్ని పర్సనల్గా కాంటాక్ట్ అవ్వడానికి ఏదైనా ఒక సోర్స్ చూపించండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవడానికి సంబంధించిన అప్డేట్ని నెక్స్ట్ వీక్ వీక్లీ రాశి ఫలాల్లో నేను తప్పకుండా తెలియజేస్తాను. ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా మకర రాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రుని లాభస్థాన సంచారం. సో లాభంలో యాక్చువల్గా చంద్రుడు అనుకూలిస్తారు. అయితే కుజుడి యొక్క సంచారం వచ్చేసరికి ఈ మకర రాశి వారికి మాత్రం ఫ్యామిలీ హౌస్లో ఉంది. సో కుటుంబానికి సంబంధించిన ఎన్విరాన్మెంట్ అంతా కూడా కుటుంబ పరిస్థితులకి సంబంధించి, ఇంటి పరిస్థితులకి సంబంధించి, ఫ్యామిలీకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ చాలా వరకు కూడా అననుకూలత అనేది మకర రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైనా వాహనాన్ని పర్చేస్ చేశారు, అది కొనాల్సిన రేటు కంటే ఎక్కువ కొనటం, లేకపోతే స్తోమత లేకపోయినా అంతకంటే ఎక్కువ పెట్టడం, ప్రాపర్టీస్ మీద కానీ వెహికల్స్ మీద కానీ, సో ఇంటి సంబంధించిన రెనోవేషన్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో వీటన్నిటి విషయాల్లో పెట్టే ఖర్చు ఏదైతే ఉందో అనవసరమైన ఖర్చు కానీ లేకపోతే అవసరం కంటే ఎక్కువ పెట్టిన ఖర్చు కానీ కనిపిస్తూ ఉంది. సో ఈ విధంగా ముఖ్యంగా ఎప్పుడైతే ఇప్పుడు మనం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ చెప్పుకున్నాం, శుక్రుడి ఉచ్చ ఈ వారం నుంచి బుధుడు కూడా రెట్రగ్రేషన్లోకి రావటం. ఇక్కడ కండిషన్ చూసినప్పుడు మీ సిబ్లింగ్స్, మీ తోబుట్టువులు, అలాగే మీ నాన్నగారు, సో వీళ్ళిద్దరి విషయమై ఏదైనా విషయం వస్తే మాత్రం మీ మానసిక ప్రశాంతతకి చాలా వరకు కూడా అబ్బా వీళ్ళ గొడవ ఏంట్రా బాబు అన్నట్టు ఉంటుంది. సో ఇక్కడ మేజర్గా ఏంటంటే తండ్రి గారి మాట ఒకలాగా, మీ తోబుట్టు మాట ఒకలాగా ఉండే ఆస్కారాలు, ఆ మధ్యలో మీరు నలిగిపోయే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే అర్ధాష్టమంలో బుధుడి యొక్క రెట్రగ్రేషన్ వక్రం జరుగుతుంది అక్కడ గురుడితో కలిసి మేజర్గా. సో కాబట్టి ఈ సమయంలో ప్రాపర్టీ డీలింగ్స్, గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి ఏమైనా డీలింగ్స్, ఏమైనా సైన్స్ చేసేటప్పుడు మాత్రం డెఫినెట్గా 1కి 2-3 సార్లు ఆలోచించాల్సిన అవసరము, చెక్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రాపర్టీస్, వెహికల్స్ పర్చేస్ అండ్ సేల్స్ విషయంలో. సోమ మంగళవారాల్లో చంద్రుడి వ్యయస్థాన సంచారం, ఆల్రెడీ వ్యయాధిపతి గురుడు ఇక్కడ వీళ్ళకి మనం చూస్తే కనుక చతుర్థ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి గృహపరమైన విషయాల్లో, కుటుంబపరమైన విషయాల్లో ఖర్చులు, ఎక్స్పెన్సెస్ మకర రాశి వాళ్ళు వీళ్ళు కొంచెం ఈ ఏలినాడ్స్ అనే ఎఫెక్ట్ ఏదైతే ఉందో దీనిలో కొంచెం వీళ్ళకి హైలైటెడ్గా ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో వీళ్ళు కొంచెం ఆచితూచి కొంచెం ఖర్చు అనే విషయంలో మాత్రం సోమ మంగళవారాల్లో ముఖ్యంగా ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇక బుధ గురువారాల్లో రాశికి, మకర రాశికి రాశిలోనే చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంతైనా సరే ఏలినాడిసిన ఎండింగ్ ఫేజ్లో ఉండటం వల్ల ఆరోగ్యానికి సంబంధించో, ఆర్థికపరమైన విషయాల గురించో, కుటుంబపరమైన విషయాల గురించో, ఫ్యామిలీ పరమైన విషయాల గురించో చిన్నపాటి డిస్కషన్ ఆర్ చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మాత్రం కుజశనుల యొక్క యుతి ఇక్కడ మకర రాశి వాళ్ళకి మనకి ఇబ్బంది పెడుతున్నట్టు మాత్రం తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మదర్ రిలేటెడ్గా ఇక్కడ వచ్చినప్పుడు ఆ ఫ్యామిలీలో మదర్కి సంబంధించి అక్కడ కుటుంబంలో చిన్నపాటి కుజుడి యొక్క ఈ ద్వితీయ స్థాన సంచారం ఏదైతే ఉందో మేజర్గా మదర్ విషయం అయ్యే ఫ్యామిలీ పరంగా డిస్ప్యూట్స్ కానీ, సో లేకపోతే
బర్త్ ప్లేస్కి సంబంధించి ఏదైనా ల్యాండ్ విషయంలో కానీ, సో ఇలాంటి విషయాల్లో కొంచెం ఎక్కువ డిస్టర్బెన్స్ అనేది కుజశనుల యొక్క యుతి క్రియేట్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఏదైనా సరే ఫైనాన్షియల్లీ ర్యాష్ స్పెండింగ్ అనేది మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విషయంలో ఫ్యామిలీ అండ్ ఫైనాన్స్ విషయంలో చాలా కేర్గా, కూల్గా కుటుంబ పరిస్థితిని ఉంచుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. వారాంతానికి చూస్తే శుక్ర శనివారాల్లో ఇక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది మనకి. ద్వితీయంలో ఎప్పుడైతే చంద్రుడు ఉన్నారో సో తప్పకుండా హైలైటెడ్గా మనం వారం ప్రారంభం నుంచి చెప్పుకున్నవన్నీ ఏవైతే ఉన్నాయో హైలైటెడ్గా అవి ఒక్కొక్కటి ఇలా వెళ్తూ ఉంటుంది వారం అంతా కూడా. సో దాని ఇంపాక్ట్ వారాంతానికి తెలుస్తుంది. సో వారాంతానికి సంబంధించిన వర్క్ కూడా ఈ ఎక్స్పెన్సెస్, ఫ్యామిలీకి సంబంధించిన ఆర్గ్యుమెంట్స్, హీట్ అండ్ హార్ట్గా కొంత ఇవన్నీ ప్రొలాంగ్డ్గా ఉంటున్నాయి. కుజశనులు వాక్ స్థానంలో ఉన్నారు. ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడే ఆస్కారాలు ఉంటాయి. అలాగే ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ఎంత ఖర్చు అంటే అంత ఖర్చు. సో ఈ పరిణామాల నుంచి మకర రాశి వాళ్ళు ముందు కుజశనుల యొక్క ద్వితీయ స్థాన సంచారంలో ఉన్నారు కాబట్టి వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ఆయన మంత్రాన్నే తరణీ గర్భ సంభూతం చదువుకోవటం వల్ల, వాక్ స్థానంలో ఉన్న శనికి ఆయన మంత్రాన్నే నీలాంజన సమావాసం చదువుకోవటం వల్ల, ఇటు సుబ్రహ్మణ్య స్వామిని అలాగే ఇటు చక్కగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం నవగ్రహాల్లో ఈ రెండు కొంచెం సైమల్టేనియస్గా చేసుకుంటూ వెళ్తే ఇలాంటి ఫ్యామిలీ పరంగా వచ్చే అనేకమైన నెగిటివ్స్ అనేది తగ్గే ఆస్కారాలు మకర రాశి వారికి ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే ఇక తృతీయ స్థానంలో శుక్రుడు, రవి, రాహు ఉన్నారు. సో పరాక్రమానికి ఏమీ తక్కువ లేదు. పరాక్రమ స్థానంలో ఉన్న దానికి తక్కువే లేదు. ఇక్కడ మీ కొలీగ్స్ సపోర్ట్ ఏంటి, సర్వెంట్ సపోర్ట్ ఏంటి, మీ ధైర్యం ఏంటి, మీ విల్ పవర్ ఏంటి, అన్నీ బాగున్నాయి. శుక్రుడు కూడా రాశి చక్కగా ఉచ్చ స్థితిలోకి వెళ్తూ ఉన్నారు. సో కొంచెం ఏప్రిల్ 1 నుంచి కూడా ఉన్న పరిస్థితులు, ఇంతకు ముందు వరకు ఉన్న పరిస్థితులు ఏప్రిల్ 1 నుంచి పరిస్థితులు మారుతూ ఉంటాయి, పాజిటివ్గానే మారుతాయి. సో అందరితో కలుపుగోలుగా కలుపుకుంటూ వెళ్తూ ఉంటాం. రిలేటివ్స్ కావచ్చు, సిబ్లింగ్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు. సో సమాజాన్ని కలుపుకుంటూ వెళ్తుంటాం. ఇలాంటివి మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కూడా ఈ సోషలైజ్డ్గా ప్లెజెంట్ మూమెంట్ వల్ల మీకు ఎంత ఇంపాక్ట్ తగ్గుద్ది డెఫినెట్గా పోయిన వారం కంటే. సో ఈ రెమెడీస్ చేసుకుంటే మకర రాశి వాళ్ళకి ఇంకా మంచిది. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశి వారికి సో మన ఫ్రెండ్స్ అందరూ కూడా చాలామంది ఫ్యామిలీలో సార్ మిమ్మల్ని కలవడానికి ఏదైనా సోర్స్ని సో చూపించండి, అలాగే కలిసేదానికి ఏదైనా మార్గం చూడండి అని చెప్పి అంటున్నారు. చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. సో డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక అప్డేట్ని నేను నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో తప్పకుండా చెప్తాను. సో ఎలా కలుద్దాం ఏంటనేది. సో అదేవిధంగా ఈ రాశికి మొత్తం టోటల్ అన్ని రాశుల్లో చూస్తే కుంభరాశికి మాత్రమే ఒక్క గ్రహం అనుకూలిస్తుంది. మిగతా రాశులన్నిటితో పోలిస్తే ఒక్క గ్రహం అనుకూలిస్తుంది మాత్రం కుంభరాశికి. సో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. అంటే కాలం ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి కుంభరాశికి. సో మెయిన్ ఏంటంటే మాట వినంగానే బాగాలేదు వెంటనే వద్దు మనం వినొద్దు అనుకుంటుంటారు. సో ఎప్పుడు ఎందుకు బాగాలేదు, అసలు ఏం చేస్తే బాగుంటుంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి అని తెలుసుకొని ఆ మార్గంలో ఉన్న గోతులు ఎలా ఉన్నాయి వాటిని మనం ముందే తెలుసుకుందాం. సో జాగ్రత్త పడదాం అనేది ఆస్ట్రాలజీ. సో ఇక్కడ చూస్తే శుక్రుడు మాత్రమే వీరికి కుంభరాశికి మెయిన్గా ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నారు. ద్వితీయ స్థానంలోకి శుక్రుడి యొక్క ఉచ్చస్థితి సంచారం ఏదైతే ఉందో, మొన్నటి వరకు ఫైనాన్షియల్ డ్రైనెస్ అయిపోయి రవి రాహువులు ఇద్దరూ కూడా ద్వితీయ స్థానంలో ఉండి ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా అంత లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ మొత్తం డ్రై అయిపోవడమే కానీ మనీ ఖర్చు అవడమే కానీ నిలబడేదేం లేదు ఇంకా. అంటే ఇప్పుడు శుక్రుడి రాక ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏదైతే ద్వితీయ స్థానంలో శుక్రుడు ఉన్నారో తప్పకుండా కుంభరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో, కొంత ధనపరమైన విషయాల్లో ఇది కొంచెం మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనే చెప్పాలి. అలాగే ఫ్యామిలీ పరంగా కుటుంబపరమైన విషయాల్లో కూడా శుక్రుడి యొక్క ఈ స్థితి ఏదైతే ఉందో కొంత రవి యొక్క సంచారం వల్ల కుటుంబ పరంగా వస్తున్న సమస్యలు శుక్రుడి ఇక్కడ తగ్గిస్తారు. అట్లీస్ట్ మిక్స్డ్ రిజల్ట్స్ ఉంటాయి, గతం కంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఈ రాశికి మనం చూస్తే కనుక 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుడి యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు అనుకూలంగా ఉంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం
సో ఇక్కడ ఈ రాశి వారికి చూస్తే ఇక్కడ మనం మెయిన్గా గమనించదగినది, ఎందుకు 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా ఏం జరుగుతుంది. దశమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. దశమాధిపతి కుజుడు డైరెక్ట్ వెళ్ళి రాశిలో కూర్చొని ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు చేసే పని, మీ వర్క్, మీ కర్మస్థానం, మీరు ఏదైతే చేస్తారో అది, అలాగే సేమ్ హోల్డింగ్ థర్డ్ హౌస్ ఆల్సో సిబ్లింగ్స్, మీరు చేసే పని, మీ తోబుట్టువులు. ఈ వారం ప్రారంభంలోనే మీ పర్సనలైజ్డ్గా ఉండవు, థర్డ్ పర్సన్ వల్ల, మీ రిలేటివ్స్ వల్ల కానీ, సిబ్లింగ్స్ వల్ల కానీ, థర్డ్ పర్సన్ వల్ల అనవసరంగా మీకు ఇక్కడ ఇరిటేషను, ఫ్రస్ట్రేషను వచ్చే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఫ్రెండ్స్ వల్ల కావచ్చు, రిలేటివ్స్ వల్ల కావచ్చు, సిబ్లింగ్స్ వల్ల కావచ్చు. కుజుడి యొక్క డైరెక్ట్ ఇక్కడ కుజుడు శత్రుస్థాన సంచారంలో ఉండటం వల్ల మెయిన్గా షార్ట్ టెంపర్ అనేది అనవసరంగా రేస్ అయ్యే ఆస్కారాలు ఉంటూ ఉన్నాయి. అలాగే సోమ మంగళవారాలు చూస్తే లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభాధిపతి గురుడు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ లాభం రావాలి అంటే, ప్రాఫిట్ రావాలి అంటే తృతీయ స్థానం అంటే ఎఫర్ట్స్, మీ సెల్ఫ్ ఎఫర్ట్స్ కంపల్సరీ. సెల్ఫ్ ఎఫర్ట్స్ పెట్టకుండా ఎవరికి వస్తాయండి అంటే, సెల్ఫ్ ఎఫర్ట్స్ గురుడు పంచమంలోను, లాభంలోను, నవమంలోను ఉన్నప్పుడు అంత పెట్టక్కర్లా. కానీ థర్డ్ హౌస్లో ఉన్నప్పుడు ప్రతి పని మీరే చేసుకోవాల్సి వస్తుంది. థర్డ్ హౌస్ ఇస్ ద హౌస్ ఆఫ్ సెల్ఫ్ ఎఫర్ట్స్. లాభాధిపతి అక్కడ ఉన్నాడు, సెల్ఫ్ ఎఫర్ట్స్. ఏదన్నా జాబ్ రావాలి, మీరు అప్లై చేయందే, మీరు ట్రై చేయందే, ఒక 3 తిరగందే రాదు. పరిస్థితులు అలా ఉన్నాయి. సో అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా చూస్తే కనుక పంచమాధిపతి కూడా ఇక్కడ బుధుడి యొక్క వక్రం ఏదైతే మీకు తృతీయ స్థాన సంచారంలో ఉందో, అనవసరంగా మిస్కమ్యూనికేషన్ ఇన్ షార్ట్ జర్నీస్లో మిస్కమ్యూనికేషన్ వల్ల ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ కమ్యూనికేషన్ సరిగ్గా లేని విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ముఖ్యంగా ట్రావెల్ చేసేటప్పుడు సరైన లొకేషన్ సరిగ్గా చూపించకపోవడం, సరైన లొకేషన్ సరిగ్గా తెలియకపోవడం వల్ల తిరిగిన చోటే తిరగాల్సి వస్తూ ఉండే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అట్ ద సేమ్ టైం ఈ రాశికి బుధ గురుల యొక్క యుతి ఏదైతే తృతీయ స్థాన సంచారంలో ఉంది. సో ఇక్కడ ఎక్కువ ఎఫెక్ట్ అనేది మీ రిలేటివ్స్, సిబ్లింగ్స్ మీదే ఎక్కువ చూపిస్తుంది ఈ సమయంలో. సో వాళ్ళకి సంబంధించిన విషయాల్లోనే మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. మీది కాని విషయం వల్ల ఎంటర్ అవటం వల్ల అనవసరంగా కుజశనుల యొక్క యుతి ఉండటం వల్ల, రాశిలోనే ఉండటం వల్ల మీకు సంబంధం లేకపోయినా అనవసరంగా అది మీకు ఎక్కువ ఇబ్బందిగా మారే ఆస్కారాలు ఉన్నాయి. సో బుధ గురువారాల్లో వ్యయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ చంద్రుడు వ్యయ స్థానంలో ఉంటాం, వ్యయాధిపతి శని ఆల్రెడీ రాశిలో ఉన్నాడు. సో ఈ వారం అంతా కూడా అలా వెళ్తున్నప్పుడు మెయిన్గా ఏంటంటే మీ యొక్క మెంటల్ ప్రెషర్ మీద ఎక్కువ పడుతూ ఉంది. మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద, మీ హెల్త్ మీద, మీ స్ట్రెస్ మీద ఎక్కువ ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది. సో కాబట్టి కొంతవరకు ఈ యొక్క కుజ శనుల యొక్క యుతి ఏదైతే గ్రావిటీ పెరుగుతూ ఉందో వారాంతానికి ఇంకా రాశిలోనే జరుగుతూ ఉంటాం కాబట్టి ఈ కుజ శనుల డైరెక్ట్ ఆస్పెక్ట్ ఎక్కడ ఉంటుంది? సప్తమ స్థానం మీద ఉంటుంది. ఇది మీ లైఫ్ పార్ట్నర్ మీద, బిజినెస్ పార్ట్నర్కి సంబంధించి, మీ కాంట్రాక్ట్స్కి సంబంధించిన విషయాల్లో, క్లోజ్ రిలేషన్స్కి సంబంధించిన విషయాల్లో ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. సో ఈ విధంగా పరిస్థితులు ఉన్నాయి. సో కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏలినాటి శని పీక్ స్టేజ్, సెకండ్ స్టేజ్లో ఉన్నారు, నెత్తి మీద నడుస్తుంది. కాబట్టి ఇవన్నీ కన్సంలో పెట్టుకొని మీరు ఆలోచించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తే మంచిది. సో అలాగే ఈ కుంభరాశి వాళ్ళకి రాశిలో ఉన్న ఈ కుజశనుల వల్ల మాత్రమే మీకు ఇరిటేషను, ఫ్రస్ట్రేషను, చిరాకు, షార్ట్ టెంపర్ వస్తున్నాయి. సో కాబట్టి ఇక్కడ శనికి ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకోవటం, కుజుడికి కుదిరితే కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వటం, లేదా కుజనవగ్రహ శాంతి మంత్రం ధరణీ గర్భ సంభూతం చదువుకోవటం, లేదా సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవటం, జంట నాగులు ఉన్న చోట మంగళవారం పూట చక్కగా పాలాభిషేకం చేసుకోవటం, ఇవన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కుంభరాశి వాళ్ళకి సంబంధించి. సో ఈ సమయంలో కుజశనుల యొక్క యుతి రాశిలో ఉండటం, డైరెక్ట్ ఆస్పెక్ట్ సప్తమం మీద ఉండటం వల్ల మ్యారేజ్ మ్యాచెస్ చూసినా కూడా ఓ పట్టాన్ని నచ్చకపోవడం కానీ, ఆ మ్యాచ్ వాళ్ళ డిస్ప్యూట్ తప్పించి మీకు మానసిక ప్రశాంతతగా ఉండే ఆస్కారాలు కానీ లేవు.
ఈ వారం మొత్తంలో మీకు అనుకూలిస్తున్న గ్రహం శుక్రుడు. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు ఇక్కడ ఈ రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి కనిపిస్తుంది. సో అలాగే 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఈ రాశికి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా మీన రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. సో అలాగే ఈ రాశి వారికి సంబంధించి నవమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. ఎప్పుడైతే కుజుడి యొక్క సంచారం ఈ రాశికి 1000 స్థానాల్లో ఉందో, సో చాలా వరకు కూడా పవర్ఫుల్ మనీ కాంబినేషన్ కారకమైన ద్వితీయ లాభస్థానాలు 2 కూడా కుజశనుల యొక్క 1000 స్థానం సంచారం ఇది పవర్ఫుల్ మనీ కాంబినేషన్కి విరుద్ధంగా కొంచెం 1000 స్థానంలో కుజశనుల యొక్క సంచారం ఉండటం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో, ప్రాఫిట్కి సంబంధించి కానీ, ధనపరమైన విషయాల్లో కానీ ఇక్కడ వరకు చాలా వరకు కూడా వీటి విషయాల్లో కొంచెం ప్రతికూల ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. మనకి అనుకూలం కంటే అటు ధనపరంగా చూసుకున్నా, ఇటు లాభం పరంగా చూసుకున్నా కూడా అనవసరమైన ఖర్చు అనేది కొన్ని విషయాల్లో హైలైట్ అవుతూ ఉంది. ఈ వారం అలా పెరుగుతూ ఉంటుంది కూడా దాని గ్రావిటీ. ముఖ్యంగా చూస్తే సోమ, మంగళవారాల్లో ఇక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి మెయిన్గా గురు భగవానుడు కూడా ద్వితీయంలో ఉంటాం. ఆర్థిక పరంగా గురుబలం బాగున్నప్పటికీ కూడా బుధుడి యొక్క వక్రస్థాన స్థితి సంచారం ఏదైతే ఉందో మేజర్గా మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్ ఈ సమయంలో ఫ్యామిలీతో, కుటుంబంలో సరిగ్గా అటాచ్డ్గా, అన్యోన్యంగా ఉండలేకపోవటం, ఏదో మనసులో పెట్టుకొని కొంచెం దూరం మెయింటైన్ చేయడం మీ లైఫ్ పార్ట్నర్ ఫ్యామిలీకి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించిన విషయంలో. సో ఇలాంటివి కనిపిస్తున్నాయి. అలాగే స్పీచ్ వర్క్ ఎక్కువ కనిపిస్తుంది. మీ స్పీచ్ని ఎక్కువగా ఉపయోగించాల్సి వచ్చే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ సమయంలో ఎక్కువగా మాట్లాడాల్సిన విషయం కానీ, ఎక్కువగా స్పీచ్ వర్క్ ఎక్కువగా కనిపిస్తుంది. సో కొంతవరకు బుధుడి యొక్క వక్రస్థితి సంచారం, గురువు గారి యొక్క ద్వితీయ స్థాన సంచారం, సో ఈ 2 కూడా కన్సిడరబుల్లీ ఆర్థికపరమైన విషయాలు ఇద్దరు కూడా ఓకే. గురుడు ధనపరంగా మంచి చేస్తాడు, బుధుడు కూడా మంచి చేస్తాడు, ఇది ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో. సో కానీ ఇక్కడ బుధుడి యొక్క వక్రస్థితి సంచారం మాత్రం అది మీ ఫ్యామిలీకి సంబంధించి, మీ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో మాత్రం మీ లైఫ్ పార్ట్నర్ కొంత ఇందా చెప్పుకున్నట్టు కొంత డిస్టెన్స్ మెయింటైన్ చేసే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి మనం ధనపరంగా పెట్టే ఖర్చు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా మళ్ళీ వ్యాపారానికి సంబంధించి పెట్టే మనీ విషయంలో కూడా మళ్ళీ ఆలోచించుకోవడం, ఇంకో ఆలోచనలు రావటం, ఇలాంటివి మీన రాశి వారికి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో వ్యాపార పరంగా కొంత ధనాన్ని వెచ్చించే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తుంది. ఇక బుధ, గురువారాల్లో చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, అంటే మనం ఎందా చెప్పుకున్నట్టు ఆ లాభాధిపతి శని వేయంలోనే ఉన్నారు. సో దాంతోపాటు కుజుడు కూడా వేయంలోనే ఉన్నారు. సో ఇక్కడ మెయిన్గా ఈ వారం గడుస్తున్న కొద్దీ చివరికి పీక్స్కి వెళ్తున్న కొద్దీ కూడా అటు కుటుంబపరమైన విషయానికి సంబంధించి, ఇటు లాభానికి సంబంధించిన విషయాలకు సంబంధించి, ధనపరమైన ప్రాఫిట్కి సంబంధించిన విషయాల్లో మాత్రం వచ్చే చిక్కుల్ని ఎదుర్కోవటానికే ఇక్కడ వీళ్ళకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది వాటి మీదే చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో కుజశనుల యొక్క యుతి ఉంది. బోజర్స్ తాగుడికి సంబంధించి, తాగేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి సబ్కాన్షియస్ మైండ్ సరిగ్గా లేకపోతే మాత్రం ఈ సమయంలో ఇక్కడ 1000 స్థానంలో కుజశనుల యొక్క యుతి తప్పకుండా చిన్నపాటి ఇబ్బందిని క్రియేట్ చేస్తుంది. సో కాబట్టి ఈ సమయంలో ఈ కుజశనుల యుతి ఎప్పుడైతే 1000 స్థానంలో ఉందో, సో మైండ్ ఎప్పుడు కూడా చక్కగా పర్టికులర్గా క్లియర్గా ఉండేటట్టు ఆలోచించాలి. అంటే ఇన్ ది సెన్స్ నిద్ర వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయకపోవడం కూడా మంచిది. సో బోజర్స్ తాగినప్పుడు డ్రైవింగ్ చేయడం చెడ్డది, అలాగే నిద్ర వచ్చేటప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా చెడ్డది. సో అలాంటివి సబ్కాన్షియస్ మైండ్ అనేది క్లియర్గా ఉంచుకోవడం ఈ సమయంలో చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూస్తే ఈ వారం నుంచి మనం మేజర్ ట్రాన్సిట్ చేంజ్ ఏదైతే చెప్పుకున్నామో, శుక్రుడి యొక్క ఉచ్చ, రవి రాహులు ఇద్దరు వీళ్ళ రాశిలో ఉండి మొత్తం బర్న్ చేసేస్తూ వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, హెల్త్ కానీ
మిగతా ఆస్పెక్ట్స్లో మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ చేస్తున్న ఇబ్బందిని శుక్రుడి యొక్క రాశి సంచారం ఏప్రిల్ 1 నుంచి ఏదైతే ఉందో తప్పకుండా ఇట్ గివ్స్ ఫస్ట్ మీకు కంపారిటివ్ ప్రీవియస్లీ కొంతవరకు మీకు మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని సెల్ఫ్ అపీరెన్స్ని ఫస్ట్ ఇంట్రా బాబు నేను ఇలా ఉన్నాను అని కొంత మళ్ళీ మీరు సెల్ఫ్ అపీరెన్స్ని మార్చుకునేటట్టు కొంచెం ప్లెజెంట్ మైండ్ని శుక్రుడి యొక్క సంచారం వల్ల మీరు పొందబోతూ ఉన్నారు. సో అలాగే ఈ మీన రాశి వారికి సంబంధించి మనం చూస్తే కుజ శనుల యొక్క యుతి మెయిన్గా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఈ కుజశనుల యొక్క యుతి వల్లే 1000 స్థానంలో కుజశనుల యొక్క యుతి ఏదైతే ఉందో ఇది దీనివల్ల నైట్ టైం చిరాకు, నైట్ టైం ఎక్కువ రీసెర్చ్ వర్క్ అనుకోవచ్చు, లేకపోతే ఏదైనా సరే డిలే నైట్ వర్క్, నైట్ షిఫ్ట్లు పడడం వల్ల కావచ్చు, ప్రొలాంగ్ నైట్ వర్క్ చేసిన వాళ్ళకి మాత్రం చాలా ఒక వెరైటీ ఆఫ్ హీట్ అనేది బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి బాడీని కూల్గా ఉంచుకోవడానికి నైట్ టైం ఎక్కువ ప్లెజెంట్గా ఉండడానికి ట్రై చేయాలి మీన రాశి వాళ్ళు. సో కాబట్టి దీనికి కేజీంపావు కందులు, ఒక రెడ్ క్లాత్, మంగళవారం పూట దానం ఇవ్వటం, కేజీంపావు అలాగే నల్ల నువ్వులు, అలాగే ఒక బ్లాక్ క్లాత్ శనివారం పూట దానం ఇవ్వటం. ఎందుకంటే ఇది కుజుడు వెళ్ళిపోతాడు. ఈ వారం జరిగేది మెయిన్ అనమాట. ఈ వారం అనేది మెయిన్ ఎక్కువ గ్రావిటీ ఉంటుంది ఎక్స్పెన్సెస్ పరంగా కానీ ధనపరమైన విషయాల్లో కానీ మనం ఇప్పుడు చెప్పుకున్న వాటి అన్నిటి విషయాల్లో. కాబట్టి ఇవ్వటం వల్ల మంచిది. అలాగే కుజ నవగ్రహ శాంతి మంత్రం, శని నవగ్రహ శాంతి మంత్రం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, శనికి తైలాభిషేకం, ఇవన్నీ చాలా మంచి రిజల్ట్స్ని మీన రాశి వారికి ఇస్తాయి. సో అలాగే ఈ రాశి వారికి మెయిన్ ఏంటంటే సప్తమంలో కేతు ఉన్నాడు. ఆల్రెడీ సప్తమాధిపతి రెట్రగ్రేషన్లో కుటుంబ స్థానంలో ఉన్నాడు. సో ఇక్కడ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి ముఖ్యంగా వాళ్ళని అర్థం చేసుకోవటం, వాళ్ళకి ఏదైనా ట్రబుల్ ఉందేమో అర్థం చేసుకుని వాళ్ళని ఈ సమయంలో కనుక్కొని సో దాన్ని ట్యూన్ చేసుకుని ఫ్యామిలీ పరంగా వాళ్ళ దగ్గరగా ఉండేటట్టు చూసుకోవటం. సేమ్ టైం బిజినెస్లో కూడా అంతే, బిజినెస్ పార్ట్నర్తో సో ఎందుకులే ఈ ధనపరమైన లావాదేవీలు వీడితో మనకు కాదు, ఈసారి దూరంగా ఉండి సరిపోద్ది అనుకునే విధంగా ఉంటుంటాయి బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాల్లో కూడా. సో వ్యాపారంలో కానీ మ్యారిటల్ లైఫ్లో కానీ అంటే కాంట్రాక్ట్స్ విషయాల్లో కూడా ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఇలా జరుగుతున్నట్టయితే కొంచెం ట్యూన్ చేసుకుని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. సో ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని కలవటం కోసం ఎలాగని చాలామంది ఏదన్నా సోర్స్ చూడండి అంటున్నారు. సో తప్పకుండా మనం కలవటం కోసం నెక్స్ట్ వీక్లీ రాశి ఫలాల్లో దాని గురించిన అప్డేట్ని తప్పకుండా చెప్తాను నేను. చాలామంది కామెంట్ పెడుతున్నారు కలుద్దామని. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.